అన్ని రాష్ట్రాల్లో లంబాడీలను ఎస్సీ ఎస్టీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. తాండాలను రెవెన్యూ తాండా పంచాయతీలుగా గుర్తించాలన్నారు. కేంద్రం బంజారాలకు దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపు ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఆదివాసీలు, దళితులు, ఓబీసీల మధ్య రాజకీయ వైరుధ్యాలు సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాటిని ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్లో ఒకే దేశం ఒకే బంజారా ఉండాలంటూ బంజారాలు చేపట్టిన ధర్నాకు మద్దతు తెలిపారు నేతలు. బంజారాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బంజారాలకు మేలు చేసిన వారిని గుర్తించి వారికి అభినందనలు తెలిపే కమ్యూనిటీ, వాళ్ళను ఫాలో చేసే కమ్యూనిటీ. సో అటువంటి కమ్యూనిటీ ఈరోజు ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి మేలు, అదే మేలు ఈ ప్రభుత్వంలో కూడా జరగాలని ఈ యొక్క నగార ఉద్దేశం. ఆ మేలేంటి, ఇంతకుముందు మరి రాయసీన హిల్స్ లో మా ఎమ్మెల్సీ గారు చక్కగా చెప్పినారు. ఆ రాయసీన హిల్స్ లో మరి పార్లమెంట్ భవన్, రాష్ట్రపతి భవన్, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ భూమిని 350 ఎకరాలు లాక్కొని అది నిర్మించిన అక్కడ ఈ రోజు మన దేశం ముందు నడవడానికి, దేశాన్ని నడిపించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినటువంటి జాగా. ఆ జాగానే బంజారాల జాగా. లక్కీషా బంజారా తాండాను డీసీడ్ చేసి అక్కడ ఆ కార్యక్రమం చేసి 350 ఎకరాలు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నారు. సో దానికి బదులుగా ఢిల్లీ కానీ ఢిల్లీ పరిసరాల్లో 150 ఎకరాలు మాకు ఇవ్వాలా. మా జాతి ఔన్నత్యాన్ని చాటడానికి, మా జాతిని ఐకమత్యం చేయడానికి, దేశానికి చేసిన సేవలు, ఆసియా ఖండంలో చేసిన సేవల్ని నిలుపుకోవడానికి, ప్రపంచానికి చూపించుకోవడానికి ఈరోజు ఈ నగర కార్యక్రమం చేసినాం. కాబట్టి మేము హోప్ చేస్తున్నాం, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారి సమయంలో జరిగినటువంటి మేలు ఈ రోజు కూడా మోడీ గారు చేయాలి. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల గుర్తింపులతో ఉన్న బంజారాల యొక్క అస్తిత్వం అనేది పెరగడం లేదు. ప్రత్యేకించి సాంఘిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల దృష్టిలో వివిధ రకాలుగా గుర్తింపు ఉన్న గోర్బోలి మాట్లాడే ఒకే జాతి ఈ దేశంలో 14 కోట్ల మంది పైచిలుకున్నారు. ఈరోజు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ పక్షాలు కానీ వారికి సముచిత స్థానం కల్పించడానికి కూడా కొన్ని రకమైన ఇబ్బందులు ఉంటున్న పరిస్థితి. ఒక దగ్గర అంటరాని వారిగా, ఇంకొక దగ్గర ఆదివాసీలుగా, ఇంకొక దగ్గర గిరిజనులుగా, ఇంకొక దగ్గర ఓబీసీలుగా వాళ్ళ గుర్తింపులు ఉన్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఓసీల్లో కూడా ఉన్న కమ్యూనిటీగా ఇలా బంజారా ఉంది. ఇలా బంజారా పెద్ద ఎత్తున ఈ దేశం యొక్క మంచి జరగడంలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ఒక సిన్సియర్ కమ్యూనిటీ బంజారా ఉన్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ ప్రాంతంలో పార్లమెంట్ ప్రాంతాన్ని, రెసీనా హిల్స్ ను లక్కీసా బంజారా తన యొక్క సొంత భూమిని పార్లమెంట్ కోసం త్యాగం చేసిన ఆ జాతి నాయకుడు.